పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ లోక్సభలో అత్యంత కీలకమైన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్ 2026ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో పార్లమెంట్లో కేంద్రం ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. పబ్లిక్ ఎగ్జామ్స్ కు సంబంధించి కేంద్రం కఠిన చట్టాన్ని సిద్ధం చేసింది. పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ చట్టాన్ని సిద్ధం చేసింది. యూపీఎస్సీ తదితర సంస్థల ద్వారా నిర్వహించే పరీక్షలకు మరింత పారదర్శకత పెంచే టార్గెట్తో ది పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను రెడీ చేసినట్లు సమాచారం. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రతిపాదించనున్న ఈ బిల్లును ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు సంబంధించిన ప్రతులను ఇప్పటికే సభ్యుల పోర్టల్లో అప్లోడ్ చేశారు. పేపర్ లీకేజీలకు సంబంధించిన 2024 నాటి చట్టానికి కీలక సవరణలు చేస్తూ ఈ బిల్లు రూపొందించారు. నేరస్తులకు విధించే జరిమానాలు, జైలు శిక్షల కాలాన్ని ముసాయిదా బిల్లులో భారీగా పెంచారు. దర్యాప్తు, న్యాయ విచారణలో జాప్యాన్ని నివారించేందుకు స్పష్టమైన గడువులను చట్టంలో చేర్చినట్లు తెలుస్తోంది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులను విధించే శిక్షలను మరింత కఠినతరం చేశారు. గతంలో 3 నుంచి 5 ఏళ్లుగా ఉన్న జైలు శిక్షను కనిష్టంగా 5 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్లకు పెంచారు. నిందితులకు విధించే జరిమానా సైతం 5 రెట్లు పెంచారు. ప్రస్తుతం 10 లక్షల రూపాయలుగా ఉన్న జరిమానాను ఏకంగా 50 లక్షలకు సవరించారు. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సర్వీస్ ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడితే విధించే జరిమానాను ₹1 నుంచి 5 కోట్లకు పెంచారు. పబ్లిక్ పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి ఆయా సంస్థలను తప్పించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పొడిగించినట్లు సమాచారం. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. రైట్ గోపి, ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టబోతున్న ఈ కొత్త చట్టానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఈ కొత్త చట్టం ఏం చెప్తోంది? ఏ అంశాలను ఇందులో పొందుపరిచారు? హరీష, ముఖ్యంగా గత ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే పరీక్షల నిర్వహణకు సంబంధించిన అక్రమాలు జరిగితే గతంలో 2024లో ప్రవేశపెట్టిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక చట్టానికి సంబంధించిన సవరణ బిల్లును నేడు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ముసాయిదా బిల్లును కూడా ఇప్పటికే ప్రచురించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 2024 చట్టంలో ₹1 జరిమానాగా ఉండగా దాన్ని 10 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక జైలు శిక్ష 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు వెసులుబాటు కల్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఈ యొక్క బిల్లులో కేంద్రం పొందుపరచడం జరిగింది. ఇక పరీక్ష పేపర్ల లీకేజ్ కి రోజువారీ దర్యాప్తును కూడా జరుపుకునేందుకు వెసులుబాటును కూడా కల్పించడం జరిగింది. ఇక ఆ బిల్లును సంబంధించిన అంశంలో పబ్లిక్ పరీక్ష అక్రమాల ఇప్పటికే కేంద్రం ప్రకటించడం జరిగింది. మరి ఇటీవల కాలంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజ్ కి సంబంధించిన అంశంలో కూడా ఇది చాలా కఠినంగా వ్యవహరించబోతుంది. అయితే నిన్న ఎన్టీఏకి సంబంధించిన సంస్కరణల కోసం ఒక హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఇది నందన్ నిలేకని, ఏదైతే టెక్నాలజీ నిపుణున్నాడో ఆ నందన్ నిలేకనికి సంబంధించిన ఫోర్సు కొనసాగుతుంది. ఇక మాజీ ఇస్రో సైంటిస్టు సోమనాథ్, తపన్ డేకా, అదేవిధంగా కామకోటి, అనిత్వ కర్వాలు, అదేవిధంగా అమృత్లాల్ మీనా తోటి ఎన్టీఏ స్పెషల్ అయితే ఏర్పాటు చేయడం. వ్యవస్థలో సాంకేతికత, నిర్మాణాత్మక సంస్కరణల కోసం ఈ బహుళ రంగ నిపుణులతోటి ఈ హై పవర్ టాస్క్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు ఈ బిల్లును ఇటు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా గత విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలకు సంబంధించి కావచ్చు, నీటి ప్రశ్న పత్రాలతో పాటు అనేక పేపర్స్ లీకేజ్ కి సంబంధించి వాటన్నిటిని కూడా అరికట్టేందుకు ఈ యొక్క టాస్క్ ఫోర్స్ అయితే పనిచేయబోతుంది. ఇకపైన ప్రశ్న పత్రాలు లీకేజ్ చేయాలంటే కూడా భయపడే విధంగా చట్ట రూపకల్పన అయితే
జరుగుతుంది. దానికి సంబంధించిన ముసాయిదా బిల్లు కూడా ఇప్పటికే పంపడం జరిగింది. మరి ఇటీవల కేబినెట్ సమావేశంలో కూడా ఈ బిల్లును ఆమోదించడం జరిగింది. మరి నేడు లోక్సభలో ఈ బిల్లును అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లు ద్వారా రానున్న రోజుల్లో ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడంలో చాలా కీలకంగా మారుతుంది ఈ బిల్లు. మరి గత 38 రోజులుగా కూడా జంతర్ మంతర్ వద్ద కాక్రోచెస్ జరిపిన నిరసనకు సంబంధించి కావచ్చు, ప్రశ్నపత్రాల లీకేజీ ద్వారా దేశవ్యాప్తంగా యువత ఆందోళన కొనసాగించిన నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు పూర్తి స్థాయిలో ఈ యొక్క బిల్లు రానున్న రోజుల్లో పనిచేయబోతుంది. మరి దానికి సంబంధించి కూడా మరి ఈరోజు లోక్సభ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత మరి ఏం జరగబోతుంది, ఎందుకంటే ఇప్పటికే విపక్షాలంతా కూడా గత 5 రోజులుగా కూడా గందరగోళ వాతావరణము, సభ సజావుగా సాగకుండా ఏ ఒక్క గంట కూడా ఇప్పటి వరకు కూడా లోక్సభ పార్లమెంటు సమావేశాలు అయితే కొనసాగలేదు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఈ బిల్లు సంబంధించిన చర్చ ఏ విధంగా ఉండబోతుంది, విపక్షాలు ఇంకా ఏదైనా ఆందోళన చేస్తాయా, ఇప్పటికే ఇటు విపక్షాలు కోరిన విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మరి ఈరోజు జరగబోయే పార్లమెంట్ సెషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూడాలి. మరి ఇప్పటికే విపక్షాల గందరగోళం నేపథ్యంలో మరి ఈరోజు సభ సజావుగా సాగుతుందా, ఇంకా ఏదైనా అంశాలను ఈ విపక్షాలు సభలోకి తీసుకువస్తాయనేది కూడా వేచి చూడాలి. మరి ఈరోజు కీలక బిల్లును అయితే ప్రస్తుతం సభలో ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే ప్రచురించడం జరిగింది. ఆ ముసాయిదా బిల్లును కూడా విడుదల చేశారు. అందులో కూడా అనేక అంశాలను కూడా ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. చట్టంలో 2024 చేసిన చట్టానికి సవరణగా ఈ బిల్లు తీసుకువస్తున్నారు. మరి ఏదైతే ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏజెన్సీస్ గనక దీంట్లో ఇన్వాల్వ్ అయితే వారి పట్ల చాలా కఠినతరంగా వ్యవహరించే విధంగా ఈ నూతన బిల్లు అయితే ఉండబోతుంది. మరి పార్లమెంటు సమావేశాలు 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. మరి 11 గంటలకు ప్రారంభమైన వెంటనే ముందుగా క్వశ్చన్ అవర్స్, ఆ తర్వాత బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. హరీష. థ్యాంక్ యూ గోపి.